కరణంగం తొలి పలికే కందామే కందామే అమ్మ 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 తిరురా అమ్మ అమ్మ ఏంటి సింహాద్రి కరణంగం అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ లా యాక్ట్ చేస్తున్నాడా? ఎక్కడికి ఎక్కడికంటే అని చంపేస్తాను. ఆయన నిన్నని మాట్లాడినాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు, వాడు చంపేస్తాను. తలుపులు ఆడి విషయం బయట పెట్టామనుకో మన విషయం బయటపడుతుంది. అబ్బా నా ఆవేశాన్ని ఆవిరి చేసావు కదరా. అమ్మ అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ లేదా అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ ఆవే. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. వస్తున్నానన్న. కంట్రోల్ కంట్రోల్ తలుపులు నెమ్మది నెమ్మదిగా. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో నా కాలు లేవు కదూ, పని చేయరా. నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా కాల్ కట్ట కట్ట కట్ట. అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి అన్న. ఓకే 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 నువ్వు పక్కెళ్ళు అన్న, పక్కెళ్ళు. ఒరే నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా. నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారగా నా కాళ్ళు నొక్కోరా. గుడికి వెళ్ళొచ్చావా? థ్యాంక్ యూ. నేను బాగానే ఉన్నాను రా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రాయ్ గుండు గుండు వీడెక్కడ చచ్చాడు? గజేంద్ర కాసిన మంచులు పట్టరా. నీళ్ళు ఇవ్వమంటే వెళ్ళిపోతావేంట్రా? ఏంటి అనకబ్బాయి, మంచినీళ్ళు కావాలా? నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును. నేను నిన్ను అడగల. నువ్వు అడక్కపోయినా నేను ఇవ్వాలి. ఎల్లో థ్రెడ్కున్న బంధం అలాంటిది మరి. అబ్బా ఈ ఎల్లో థ్రెడ్ వదలవా? వదులుతా. నేను చెప్పింది చేస్తావా? చేస్తా. ఎల్లో థ్రెడ్ మూడు ముళ్ళు వేయడం తప్ప ఏమైనా చేస్తా. అయితే నా పిల్లలకి ఫాదర్ అవుతావా? అవుతా. అవును అవును. అవ్వకేం చేస్తావు? అందాక ఈ ప్యారిస్ దట్టు పెట్టుకో. నాయర్ అమ్ముకుట్టి ఎందా? ఏముకుట్టి పండుకుంది. వచ్చిన పని చూడు. ఏం కావాలా? నీ క్యాష్ పెట్టి కావాలి. తర్వాత షాకోదు గానీ ముందు టీ ఇవ్వు. లైటే స్ట్రాంగ్ ఏదైనా పర్వాలేదు, అప్పే కదా. నాకు ముంతాజ్ టీ కావాలి. అదేందా ముంతాజ్ టీ? నోరు కాలాలా సొల్లు కారాలా సూపర్ హీట్ టీ అన్నమాట. నాకు సకీలా టీ కావాలి. చకీలా టీ అంటే పాలే కలప నల్ల నిగనగలాడే టీ. దట్ ఈస్ నేకెడ్ టీ. గురువాయూరప్ప. దీనికే దేవుని తెలుసుకుంటే ఎలా? కొత్తగా పాంచాలి టీ అని ఒకటి వచ్చింది తెలుసా? పాంచాలి టీదా? యా, ఒక టీని 5గురు కలిసి కొట్టడం. కృష్ణ కృష్ణ ఆయన టీ తాగడు. ఏ దగ్గర వెన్నముద్దలు తింటూ ఉంటాడు. పడకరా. ఉన్నమాట అంటే వాడికి ఎందుకు అంత టెన్షన్? బిల్లు ఎక్కడ తీసుకోండి. చూస్తుంది సరే.
చిట్టా సూపర్. హలో, ఇట్స్ మీ. ఏంటి? మీది సూపర్. మీ బ్యాగ్, అదే మీ బ్యాగ్ సూపర్గా ఉందండి. నన్ను ఓ థ్యాంక్స్. నో మెన్షన్. వస్తా. ఎవరే అతను? నాకు తెలీదు. ఎవరో పెద్ద క్రాక్లా ఉన్నాడు. ఈ బ్యాగ్ మీద ఉన్న హవీజర్ చూసి నీ బ్యాగ్ సూపర్ గా ఉంది అని చెప్పడానికి వచ్చాడు. ఏయ్, అతను చెప్పింది బ్యాగ్ అయి ఉండదే. మరి నీ బ్యాగ్ అయి ఉంటుంది. ఏయ్, ఎక్కడ రాస్కెల్? ఒరేయ్, వెళ్ళిపోయాడుగా, వదిలేయ్. ఇలాంటి పోకిరి వాళ్ళతో గొడవ పడితే ఫ్రంట్ గురించి కూడా మాట్లాడతారు. ముందు బ్యాగ్ కవర్ చేసుకుంటా, వెళ్దాం. అబ్బా పదవే. నాయర్, నాయర్, మా గ్యాంగ్ ఎక్కడా? హాయ్ వాసు. మెట్ట మధ్యాహ్నం అయింది, కనిపించట్లే. కొంబొమ్మ ఎక్కడానికి వెళ్ళకపోయి ఉంటారు. అప్పుడే లంచ్ టైం అయిందా? అయ్యో, నానింటికి వచ్చేసి ఉంటాడే. కర్మరా. అమ్ముకుటి వస్తానే, బాయ్. వస్తానని నా పెళ్ళంతో చెప్తున్నట్టేటే. ఈ కుట్టిని ఇంట్లో కట్టేయాలి. రెడీయా? థ్యాంక్ యూ. బాయ్. నాన్నగారి మెడిసిన్స్ రెడీయా? అన్నీ రెడీగా ఉన్నాయి. న్యూరోబిన్ మాత్రం సాయంత్రం వచ్చి తీసుకో. చెప్పులు. థ్యాంక్ గాడ్, నానింకా రాలా. బాబా, ఆఖరి కొడుగ్గా మాత్రం పుట్టకూడదురా దేవుడా. పాలకి నేనే వెళ్ళాలి, కూరగాయలు నేనే వెళ్ళాలి, ఆఖరికి ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా నేనే వెళ్ళాలి. ఏరా, పొద్దుననగా వెళ్ళి ఇప్పుడా రావడం? నాన్నగారు వచ్చిన ఊరికే చాడీలు చెప్పకమా నా మీద. ఇదిగో నాన్నగారు మందులు, నువ్వు అడిగిన పేపరు, సరుకులు. పొద్దున పేపర్ ఇప్పుడు తెచ్చావు. పొట్లాలు కట్టుకోవడానికే తప్ప ఎందుకు పనికిరాదు. అయితే వెళ్ళి పొట్లాలు కట్టుకుంటూ కూర్చో. ఇదిగో నేను వస్తా. వాసు, ఆ, పైన అన్నయ్య చదువుకుంటున్నాడు, వాడికి ఇవ్వు. సరే. అలాగే మంచినీళ్ళు కూడా పట్టుకెళ్ళరా. సరే. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. ఏంట్రా? మరీ ఇలా పడి చదవడం ముఖ్యం కాదు బ్రదర్. నాలాగా 10-15 ఏరియాస్తో నాన్నగారు పరుగు తీయకుండా మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి. ఎందుకు రా ఊరి గురించి చూస్తావు? ఎప్పుడు చూసినా నీ చేతిలో నా పుస్తకంతో నువ్వు ఇచ్చే ఏదో బిల్డప్కి నువ్వు ఎంతో ఉద్ధరిస్తావు అనుకుంటున్నారు నాన్న. వెళ్తానులే, నాన్న బీపీ పేషెంట్, అది గుర్తుంచుకో. ఏంట్రా ఇది? మంచినీళ్ళు. అది మాకు తెలుసు. ఏంటి మరి గుక్కడే ఉన్నాయి? నువ్వు నిజంగానే చదివేసి బై మిస్టేక్ గొప్పవాడు అయిపోయావు అనుకో, అప్పుడు నన్ను చూసి ఒరే వాసుగా నేను చదువుకునే రోజుల్లో గుక్కడు మంచినీళ్ళైనా ఇచ్చావురా అని నన్ను సావగొట్టకూడదు కదా, అందుకే. రేయ్, నీకు బాగా బలిసిందిరా. అమ్మా, అరేస్ ఎగ్జామ్ గురించి ఇన్స్టిట్యూట్ దాకా వెళ్ళొస్తాను. ఎందుకురా అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు వెళ్ళేది ఆ చంద్రుగాడి ఇంటికేగా. అమ్మా, నీకెందుకమ్మా అబద్ధాలు చెప్తా నేను? నువ్వెప్పుడు నిజం చెప్పావు కనుక. అయినా తలకు మాసిన వేధవతో నీకు జట్టేంట్రా? వాడు నీ అన్నయ్యతో చదివి నీతో తిరుగుతున్నాడు. నీకు తమ్ముడుంటే వాడితో కూడా తిరుగుతాడు. ఆ వెధవకి లేని అలవాటుందా? చుట్టా, బీడి, విస్కీ, బ్రాందీ, గుట్కా. చి తలుచుకుంటేనే కంపరంగా ఉంది. నేను అక్కడికి కాదమ్మా వెళ్ళేది. సరే, నాని ఎప్పుడొచ్చినా నేను ఇప్పుడే వెళ్ళానని చెప్పు, సరేనా? కమెన్ సిట్ డౌన్. స్టాండ్ అప్. ఇలా రండి సార్. వాట్ ఇస్ దిస్? గెట్ అప్. ఎందుకు పుట్టారు సార్? ఎందుకు పుట్టానా? మీరు ఇండియాలో ఎందుకు పుట్టారు సార్? మా నాన్న నన్ను ఇక్కడే కన్నాడు. అదే సార్, మీ నాన్న మీకు చేసిన ద్రోహం. మీరు ఇక్కడ పుట్టడం ఇండియాకి గెయిన్, లాస్ వేగస్ లో పుట్టకపోవటం మీకు లాస్. నాకు పొగడ్తలు నచ్చావు. పొగడ్తలు నచ్చవా? పొగడ్తలు నచ్చని వ్యక్తిని మిమ్మల్ని చూస్తున్నాను సార్. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. ఓకే లెట్స్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ. సార్, మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్, మీకు పొగడ్తలు అంటే నచ్చదు కానీ మీ గడ్డ సూపర్బ్ సార్. మై సెకండ్ క్వశ్చన్ ఇస్, మీకు పొగడ్తలు అంటే నచ్చదు కానీ మీ కలర్ అదృష్టం సార్. మై థర్డ్ క్వశ్చన్ ఇస్, మీకు పొగడ్తలు అంటే నచ్చదు కానీ ఆ సూట్కి మీరే సూట్ అయ్యారు సార్. మై ఫోర్త్, యు ఆర్ సెలెక్టెడ్. నువ్వు నాకు నచ్చావు. అది నా అదృష్టం సార్. కాదయ్యా, అది నా అదృష్టం.
గోపి నీకు పెళ్ళైందా? లేదు సార్. నీకు ఉద్యోగం ఇచ్చిన బాస్ లా కాదు, ఒక ఆడపిల్ల తండ్రిగా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? అవురా? ఏమిరా? ఏంటి సార్ మీరు అనేది? ఒక్కగానొక్క కూతురు, అల్లారు ముద్దుగా పెంచాను. ఇన్నాళ్ళు నేను నీలాంటి అల్లుడు కోసమే వెతుకుతున్నాను. మీరు రిక్వెస్ట్ చేయటం సార్? మీరు ఎవరు? నా బాస్ అంటే గాడ్. పదండి సార్. ఎక్కడికి? మీ ఇంటికి సార్. అమ్మని చూద్దాం. ఇప్పుడేనా? మంచి పని ఎప్పుడు అనుకుంటే అప్పుడే చేశారు సార్. పైగా నాకు షిఫ్ట్ అవడం టైం కూడా లేదు. షిఫ్ట్ ఏంటి? అదేం లేదు సార్. పదండి సార్. నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావని అనుకోలేదయ్యా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.